అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మలుపు. రచయిత సుందరపల్లి ఝాన్సీ కిషోర్ గారు. ఇక కథలోకి వెళితే, గుమ్మంలో స్కూటర్ పార్కు చేసి అటువైపు తిరిగిన దివాకర్కి లోపల నుంచి వస్తున్న అపరిచిత వ్యక్తిని చూసి ఒక లిప్తపాటు కన్నార్పకుండా చూపులతోనే మైమరచిపోయాడు. ఎవరామె? లోనికి వస్తూ ఎంతో వినయంగా అడిగాడు. నా ఫ్రెండు రమాదేవి, ఈ ఊర్లోనే పనిచేస్తుంది. ఏం అన్నట్లు కళ్ళతోనే అడిగింది వసుంధర. అతని భావాలు అభిరుచులు బాగా చదివిన భార్య వసుంధర అసలు అటువంటి పాడు తలంపులంటే ఆమెకు గిట్టవు. పెళ్ళై 3 ఏళ్ళు కావస్తోంది. ఈ దాంపత్య కాలంలో అతని దగ్గర అనుభవం, ఆ అనుభవంలో తాను చవిచూసిన చేదు సుఖాలు జీవితమంటే ఏవగింపు కలిగించాయి. జీవించాలని లేకపోయినా ఏదో తెగింపు, మొండి ధైర్యం ఆమెను నిలబెట్టేలా చేశాయి. అందుకే వసుంధర ఒక నిర్ణయానికి రాబోతోంది. ఆ నిర్ణయం అంటూ ఇంకా దృఢపరచుకోలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేనొచ్చానన్న సంగతి మరచిపోయావా? మీ నాన్నకు ఉత్తరం రాశావా లేదా? కుర్చీలో కూలబడుతూ అన్నాడు దివాకర్. వసుంధర బదులు పలకలేదు. ఏయ్, నిన్నే వినబడ్డం లేదా? దివాకర్ గట్టిగా అరిచాడు. ఆమె మనసులో ఆరాటం అతనికి చెప్పాలా వద్దా అని. చెబితే రంకెలు వేస్తాడు, నానా శాపనార్థాలు పెడతాడు, బరి తెగించిన దానా అని తిడతాడు. కానీ వచ్చిన అవకాశం పోగొట్టుకుంటే ఇక తన శేష జీవితం ఇలా కాలి రాలిపోవలసిందే. సరే, ఎంతటి తుఫానునైనా ఎదుర్కొందాం అనుకొని అటు తిరిగే లోపల దివాకర్ టీపాయ్ మీద కవరు చూడనే చూశాడు. వసుంధర గుండెలు గబగబా కొట్టుకోసాగాయి. చీర కొంగుతో ముఖానికి పట్టిన చెమటను అద్దుకుంది. కవరు తీసి చూశాడతను. అతని ముఖంలో రంగులు మారిపోయాయి. ఆమె వైపు చూస్తూ కవర్ని నేలకేసి కొట్టాడు. ఈ భాగోతం చాలించమని చెప్పానుగా, పిచ్చి పిచ్చి వేషాలెయ్యొద్దు. లింగడిలా బయట తిరిగి నన్ను ఖాతరు చేయకుండా జల్సా చేద్దామనుకున్నావేమో, అదేమీ కుదరదు. నే చెప్పినట్టుగా చేస్తే సరే. నీకంతకీ ఉద్యోగం చేయాలనుకుంటే నెల జీతమంతా తీసుకువచ్చి నా చేతిలో పెట్టాలని చెప్పానుగా, అలా ఇష్టమైతే చెయ్యి, ఏమంటావు? వసుంధర మౌనంగా నేలకేసి చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. అతగాన్ని ఒప్పించలేము, బ్రతిమిలాడినా ఉపయోగం లేదు. వట్టి మూర్ఖ జంతువు. ఇంత చదువు చదివి బూడిదలో పోసిన పన్నీరయ్యింది తన బ్రతుకు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. తల్లిదండ్రుల ఆనందం కోసం తను ఊబిలో ఇరుక్కుపోయింది. ఉన్నట్టుండి టాపిక్ మార్చాడు దివాకర్. ఇంతకు మీ నాన్న ఆ కట్నం బాపతు బ్యాలెన్సు ఎప్పుడిస్తాడంట? నిన్ను పంపించాలనుకుంటున్నాను. అతను రానవసరం లేదని ఉత్తరం రాశాను. ఆయన ముసలాడు, నీకోసమన్నా వస్తాడు. అతని మాటల్లో వ్యంగ్యం గోచరించింది. తండ్రి తలంపు రాగానే వసుంధర విలవిల్లాడిపోయింది. ఎంతో కష్టం మీద తనను చదివించి ఉన్నదంతా ఊడ్చి కట్న కానుకలతో పెళ్లి చేశారు. కానీ ఇంకా అంటే ఎక్కడ్నుంచి తేగలరు? దానికి ఒక హద్దు పద్దు అంటూ లేకుండా పోయింది. ఏం గొంతు పడిపోయిందా? మాట్లాడవేం? అతను చివాల్న లేచాడు. అలా లేచాడంటే అతనేం చేస్తాడో ఆమెకు తెలుసు. వసుంధర ఈసారి ఎందుకో భయపడలేదు. నిబ్బరంగా నిల్చొని అతని వాలకాన్ని జాగ్రత్తగా గమనిస్తుంది. మా నాన్నకు ఉత్తరం రాశాను, డబ్బు తీసుకొని వస్తానన్నాడు. ఆమె అబద్ధమాడిందని దివాకర్కి తెలియదు. ఆ రోజు దివాకర్ ఇంటి దగ్గర లేని సమయంలో రమాదేవి వసుంధరని చూడ్డానికొచ్చింది. అప్పటికి వసుంధర పడుకొని లేవలేదు. ఏమే వసు, ఇలా అయితే లాభం లేదు. నీవింకా ఇలాగే ఆలోచిస్తూ కూర్చో. పుణ్యకాలం కాస్త కరిగిపోతాది. ఆ తర్వాత ఏడుద్దువు. కానీ నేను ఇంత కష్టపడి ఇంటర్వ్యూ రప్పిస్తే వెళ్ళనంటావేమిటి? అసలు నీకు బుద్ధుందా? రమా, నన్ను కాస్త ఆలోచించుకొనియ్యి. నీ బాధ నాకు తెలుసు. వసుంధర బాధగా కనతలు నొక్కుకుంది. నా బాధ తెలిసిన దానవైతే ఇంటర్వ్యూకి వెళ్ళననవు. మీ ఆయనకు తెలియకుండానే జాగ్రత్త పడతాను కదా. రేపే వెళ్ళాలి తెలుసా? అవును, అతను రేపు కూడా రాడు అని ఆగిపోయి స్నేహితురాలి ముఖంలోకి దీనంగా చూసింది వసుంధర. స్నేహమంటే ఏమిటో ఆమె దగ్గరే చవి చూసింది రమాదేవి. స్వార్థానికే చోటంటూ లేని వాళ్ళ స్నేహంలోని
విధి ప్రభావంలో ఒకరికొకరు దూరమవ్వడం, అనుకోని పరిస్థితుల్లో మరలా కలుసుకోవడం యాంత్రికంగా జరిగిపోయింది. చెప్పు వసు, నీకోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను. చెప్పు, ఏం చేయదలుచుకున్నావు? వసుంధర ముఖంలో ఒక ఆశాకిరణం తలుక్కుమంది. రేపటి నుండి నీవు తరచూ మా ఇంటికి రావాలి. బై ఒకసారి వైజాగ్ వెళ్ళి మా బావ ఇన్స్పెక్టర్ కిరణ్ని కలుసుకోవాలి. చేస్తావా? ఆమె స్నేహితురాలి వైపు ఆశగా చూసింది. ఇంతకు విషయమేమిటి? అంతా నీకే తెలుస్తుంది. నన్ను బందికానా నుండి విముక్తిరాలిని చేసిన దానవవుతావు. అలాగే వసు, మరి వస్తా అంటూ రమాదేవి వెళ్ళిపోయింది. వసుంధర చెప్పినట్లే రమాదేవి తరచూ ఇంటికి రావడం, అది దివాకర్ ఉన్నప్పుడే రావడం, అవసరం లేకపోయినా అతనితో కల్పించుకొని మాట్లాడటం, అతని ఎదురుగా కూర్చొని ఆశగా చూడటం అతనికి మరింత ఆహ్లాదం కలిగించేది. అలా ఆమెనే చూస్తూ కాలం గడిపేస్తే ఎంత బాగుణ్ణు అనుకునేవాడు. చాలాసార్లు రమాదేవి ఆఫీస్కి వెళ్ళటము జరిగేది. అనతి కాలంలో వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయతలు, అనురాగాలు చోటు చేసుకున్నాయి. ఎన్నోసార్లు ఆమె అభ్యంతరం పెట్టినా స్కూటర్ మీద ఇంటి వరకు దిగబెట్టేవాడు. ఆ సమయంలో కావాలని సడన్ బ్రేక్ వేసినప్పుడల్లా ఆమె అతని మీదకు ఒరిగినప్పుడు తగిలే స్పర్శ అతనికి ఎంతో వెచ్చదనాన్నిచ్చేది. ఈల వేసుకుంటూ లోపలికి అడుగుపెట్టిన దివాకర్ని చూడగానే విషయం అర్థమయ్యి వసుంధర లోపల కుమిలిపోయింది. అతని ప్రవర్తన రోజురోజుకి అసహ్యంగా తయారయ్యింది. ఎంతసేపు డబ్బు, విలాసాలు, అవకాశం చిక్కితే అడ్డుదోవలు అతనికి బాగా అలవాటైపోయాయి. అతనితో మాట్లాడ్డానికే విరక్తి కలిగింది వసుంధరకు. అందరూ అటువంటి భర్తలే అయితే ఇక స్త్రీ గతి నట్టేట నావలాంటిది. దీనికి పరిష్కారమే లేదా? ఈ కట్నాలు, కానకలు కేవలం బజారులో దొరికిన వస్తువుల భర్తని కొనడానికే అయితే ఇక మగవాడికి వ్యక్తిత్వం ఎక్కడిది? అతని మగతనానికి ఆడది ఎంత విలువ కడుతుంది? స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమనే నినాదం కేవలం వ్రాతలు, నివేదికల వరకే అయితే అటువంటి గౌరవం స్త్రీకి లభించేదెప్పుడు? భుజం మీద చేయి పడగానే వెనక్కి తిరిగి చూసింది వసుంధర. ఏం నిద్రపోలేదా? అడగడంలో కాస్త తేడా కనిపించింది. లేదు, ముక్తసరిగా సమాధానమిచ్చింది వసుంధర. ఆమెకు ఒళ్ళు గగుర్పొడిచింది. అందుకు మాత్రం స్త్రీ తప్పనిసరి తల వంచాలి. కట్నాలు తేలేదని హింసించే శరీరం మీద అధికారం చెలాయిస్తూ రక్తాన్ని పీల్చి పిప్పి చేసే ఈ మగాన్ని ఏమనాలి? నాకు ఒంట్లో బాగోలేదు. వసుంధర లేచి వెళ్ళిపోబోతుంటే చేయి పట్టుకున్నాడు దివాకర్. ప్లీజ్ వదలండి, వసుంధర విసుక్కుంది. అందుకు కాదులే, మీ నాన్న నిన్ను పంపించమని ఉత్తరం రాశాడు. రేపు బయలుదేరు. బహుశా డబ్బు విషయమై ఉంటుంది. డబ్బు తీసుకునే రా, లేకపోతే తెలుసుగా నాకు చాలా అవసరం ఉంది. ఆమె మనసు ఉక్రోషంతో నిండిపోయింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి తనకి తెలుసు. ఆడది తలచుకుంటే ఏమైనా చేయగలదు. ఆదిశక్తి, పరాశక్తి, శక్తి స్వరూపిణి అన్న బిరుదుల్ని నిజం చేయగలదు. అందుకే ఇంతకాలం ఓపిక పడుతూ వచ్చిందామె. ఇది ఒకందుకు మంచిదే అనుకుంది మనసులో. వెళ్ళక తప్పదంటారా? మీరు కూడా నాతో రండి. వసుంధర అతని ముఖ కవలికలు గమనించసాగింది. నాకు రావడం కుదరదు. అతను అలా అంటాడని ఆమెకు తెలుసు. అందుకే అడిగింది. వసుంధర తేలికపడ్డ మనసుతో పుట్టింటికి వెళ్ళిపోయింది. జరగబోయేదేమిటో ఆమెకు తెలుసు. ఆ ఇంటితోరి సంబంధం తెగిపోయినట్లే భావించింది ఆ క్షణాన. పుట్టింటికెళ్ళిన వసుంధర క్షణాల్ని భారంగా గడిపింది. రోజులు దొర్లిపోతున్నాయి. రమాదేవి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చదివి ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యిందామె. అప్పుడే రెక్కలు విప్పుకున్న పక్షిలా గాలిలో ఎగిరింది. తను చేయబోయే పని ఏ స్త్రీ కూడా తెగించి చేయలేదేమో. అందులో తను నెగ్గితే అంతకన్నా కోరుకునేది లేదు. ఆమె ఊహలు ఎంతో ఎత్తులో విహరించాయి. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. హైందవ సాంప్రదాయానికి విరుద్ధంగా స్త్రీ జాతినే మేల్కొలిపేలా తన మెడలోనే అతి పవిత్రమైన మంగళసూత్రాన్ని తీసి జాగ్రత్తగా దివాకర్కి అందేలా చేసింది వసుంధర. అలా చేస్తున్న ఆ క్షణంలో ఒక్కసారిగా ఆమె కను కొలకుల్లో నీళ్లు సుడులు తిరిగాయి. 2 కన్నీటి బొట్లు రాలి దివాకర్కి రాసిన ఉత్తరం మీద పడినప్పుడు దివాకర్ అనే అక్షరాలు చెరిగిపోయాయి. అది చూసి ఆమె పేలవంగా నవ్వుకుంది. ఆ ఉత్తరం అందుకొని అతను రాడని తెలిసి కూడా ఎందుకో ఒక మూల వస్తాడేమో అనే అనుమానం తొలచివేసింది. అనుమానం నిజమయ్యింది. వారం రోజులు తిరక్కముందే దివాకర్ వచ్చాడు.
అల్లుడు వచ్చాడన్న సంతోషం కన్నా దిగులే ఎక్కువై గాబరా పడ్డాడు వసుంధర తండ్రి. తండ్రికి ధైర్యం చెప్పిందామె. దివాకర్ వచ్చి రాగానే భార్యను పలకరించలేదు. మౌనంగా కూర్చుండిపోయాడు. వసుంధరకేమీ అర్థం కాలేదు. రాద్ధాంతం చేసి రచ్చకీడుస్తే నలుగురిలో నవ్వుల పాలు కావలసి వస్తుంది. తను చేసిన పనికి అతను ఏదో పెద్ద ప్లాన్ మీదే వస్తాడు కానీ మామూలుగా వచ్చి ఉండడు. ఇంతకు మునుపు కూడా అలా ఎన్నోసార్లు వచ్చాడు దివాకరు. వసు, ఉలిక్కి పడింది వసుంధర. ఏం వసు, నా మీద కోపం కదూ? నీవు చేసిన పనికి నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా? నా నుండి నీకు సుఖం లేకపోయింది. నేను ఇంత మూర్ఖున్నవుతానని అనుకోలేదు. నన్ను మరోసారి క్షమించమని అడిగే అర్హత కోల్పోయాను. దివాకర్ గొంతు గాద్గదమయ్యింది. వసుంధర కూడా ఆడజన్మ ఎత్తిందే కదా. ఆమె హృదయం చెలించిపోయింది. నెమ్మదిగా తలెత్తి అతని ముఖంలోకి చూసింది. గడ్డం బాగా పెరిగిపోయి ఉంది. జుట్టు తైల సంస్కారం లేనట్టు చిందరవందరగా ఉంది. అతని కళ్ళల్లో దైన్యం కొట్టొచ్చినట్టు కనపడింది. ఎన్నో రోజుల నుండి తిండి తిప్పలు లేనివాడిలా అగుపించాడు. వసు, మన ఇంటికి వెళ్ళిపోదాం రా. ఇక ముందెప్పుడు ఇలా ప్రవర్తించనని ప్రామిస్ చేస్తున్నాను. నిజం వసు, నీవు లేని నా ఇల్లు బోసిపోయింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని సుతారంగా నొక్కాడు. ఎంతైనా తన భర్త. అంతరాత్మ ముందుకు త్రోసింది. భర్త అనేవాడు కళ్ళబొల్లి కబుర్లు 4 చెప్పేసరికి ఉక్రోషంతో ఊగిపోయే స్త్రీకి నీరసించే మనసుని కూడా ఇచ్చాడు భగవంతుడు. అంతా మరచిపోయింది వసుంధర. డబ్బు సర్దుబాటు కాలేదు. మీరు వెళ్ళండి, నేను వెనక వస్తాను. వసు, నన్నింకా అనుమానిస్తున్నావా? నేను నీకోసం రాలేదా? పాపిష్టి డబ్బు కోసమే వచ్చాననుకున్నావా? నీ దృష్టిలో ఇంకా నేను దుర్మార్గుడిగానే ఉన్నానన్నమాట. అతని మాటలు ఆమెకు క్రొత్తగా వినిపించాయి. అంతనింతకు మునుపెన్నడూ అలా మాట్లాడి ఉండలేదు. ఆశ్చర్యమనిపించినా భర్తలో మార్పు చూసి విస్తుపోయిందామె. ఆమెకు అది కలో నిజమో తెలియడం లేదు. నిజంగా తన భర్త తనకు అనుకూలంగా మారిపోతే అంతకన్నా కావలసిందేముంది? కసాయివాడి వెనకాల గొర్రెలా వెళ్ళిపోయింది దివాకర్ వెంట వసుంధర. ఇంటికి వెళ్ళగానే పనుందంటూ బట్టలైనా విప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు దివాకరు. మరలా అరగంటలో తిరిగి వచ్చేశాడు. మునుపటి ప్రవర్తన అతనిలో ఏమాత్రం కనిపించలేదు. ఎంతో సరదాగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పడితే అక్కడకు భార్యను కూడా తీసుకువెళ్తున్నాడు. రాత్రవగానే నలగని చీర జడలో పూలతో ఉండాలని హుకుం జారీ చేశాడు. పెళ్ళైన తర్వాత అంత మధురానుభూతుల్ని చవిచూసింది అదే మొదటి ఘట్టం కామోసు వసుంధరకు. తనలో తనే మైమరచిపోయింది. ఈ విషయం రమకు చెప్పాలి. ఆమె జాడ తెలియడం లేదు. బహుశా స్నేహితురాలి చలవే అయ్యుంటుంది. ఈయన ఇలా మారిపోవడానికి అనుకొని ఆమె కోసం ఎదురు చూసింది వసుంధర. ఉదయం ఆఫీస్కి పోతున్నప్పుడు చెప్పాడు దివాకరు. సాయంకాలం సిద్ధంగా ఉండమని, తనకి తెలిసిన వాళ్ళింటికి అలా వెళ్ళి వద్దామని. అతను వచ్చేటప్పటికి ముస్తాబై కూర్చుంది వసుంధర. ఇద్దరూ కలిసి అతని స్నేహితుడింటికి వెళ్ళారు. అతగాన్ని వసుంధరకు పరిచయం చేశాడు దివాకరు. అతడు చేయి ముందుకు చాపాడు. నమస్తే అంది వసుంధర. వసుంధర మౌనంగా కూర్చొని ఇల్లంతా కలయచూసింది. ఇంట్లో ఎవరు ఉన్నట్టు అలికిడి లేదు. 2-3 పనివాళ్ళు మాత్రం అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. వెళ్ళిపోదాం అంది నెమ్మదిగా దివాకర్ చెవిలో. ఆయనేమనుకుంటారో, వెళ్దాంలే రొంచేపుండి అన్నాడు. అదేమిటి, స్నేహితుణ్ణి పట్టుకొని ఆయన అంటాడేమిటి? వసుంధరకు అగమ్య గోచరంగా ఉంది. ఇంతలో అతను వచ్చాడు. సారీ, మిమ్మల్ని కూర్చోబెట్టేశాను అన్నాడు వసుంధర వైపు చూస్తూ. వసుంధర వంటి మీద గొంగలి ప్రాకినట్టనిపించింది. అతని ఆకలి చూపులు ఆమెను ఇబ్బంది పెట్టాయి. తిరిగి వచ్చేస్తున్నప్పుడు అన్నాడు దివాకరు. ఆయన మా పై ఆఫీసరు, చాలా మంచివాడు. ఫ్యామిలీ ఊరెళ్ళిందంట. ఆ విషయం నాకు తెలియక నిన్ను తీసుకువచ్చాను. వసుంధర మాట్లాడలేదు. ఆ రాత్రి ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. వసుంధర తిరిగి వచ్చేసిందంటే రమాదేవి ఆశ్చర్యపోయింది. ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకింత పిచ్చి పని చేసింది? అతని మాటలు నమ్మేసి నిర్ణయాలే మార్చేసుకుంది. స్త్రీ మనసు అఘాతమంటారు. ఆ అఘాతంలో పడి కొట్టుమిట్టాడుతోంది స్త్రీ. తన భర్త తననే ప్రేమించాలని కోరుకుంటుంది ప్రతి స్త్రీ. ఆ ప్రేమలో తనొక్కర్తే తపించిపోవాలని, భర్త తనకే చెందాలని, అతని ఒడిలో శాశ్వత నిద్రకైనా ఆహ్వానించి జన్మ తరించాలని కోరుకుంటుంది స్త్రీ. కానీ అన్ని చేదు అనుభవాల మధ్య
జీవితమే ఒక సమిధగా తయారైన వసుంధర మాత్రం భర్త ప్రేమను కోరుకోవడంలో తప్పులేదు. వస్తూనే మండిపడింది రమాదేవి. ఏమిటి నువ్వు చేసిన పని? నన్ను పూల్ని చేయటానికా? లేదు రమ్మా, నన్ను అపార్థం చేసుకోవద్దు ప్లీజ్. దివాకర్ నిజంగా మారిపోయాడు రమా. ఆమె ఇంకా ఏదో అనబోయింది. చూడు వసు, అతని నైజం నీకంటే నాకే ఎక్కువ తెలుసు. అతని మాయమాటలు నమ్మి నట్టేట కొట్టుకుపోకు. ఇందులో ఏదో మోసం ఉంది. నిన్ను ఊరికనే తీసుకురాలేదు. చాచా, అటువంటిదేమీ లేదు అంటూ స్నేహితురాలి మాటల్ని కొట్టివేస్తూ వసుంధర దివాకర్ వాళ్ళింటికి వచ్చిన దగ్గర నుండి జరిగిందంతా అతను ఎలా ఉంటున్నది పూసగుచ్చినట్లు చెప్పింది. ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇలాగే వచ్చేశావు, గుర్తుందా? కానీ ఈసారి ఎందుకో నాకేదో అనుమానం పీడిస్తుంది. నిజంగా నీ బ్రతుకు బాగుపడుతుంటే అంతకంటే నాకింకేం కావాలి వసు? అలా కాని పక్షంలో నేనొక జర్నలిస్టుగా నా స్నేహితురాల్ని రక్షించుకుంటాను. రమాదేవి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ చరచరా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే వేలగా చూస్తుండిపోయింది వసుంధర. ఆమె మనసంతా స్నేహితురాలి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. గతం ఒక పీడకలలా ఆమెకు గుర్తు రాసాగింది. దివాకర్ పెట్టిన చిత్రహింసలు పైకి చెప్పుకోలేనివి. రాత్రి కాగానే ఏ విధంగా వక్రీభవిస్తే ఆమె బాధపడుతుందో ముందుగానే పథకం వేసుకునేవాడు. అగ్గిపెట్టె తెమ్మని చెప్పి ఆమె చేత సిగరెట్ వెలిగించమనేవాడు. బాగా దమ్ము పీల్చి ఆమెను దగ్గరగా కూర్చోమని చెప్పి పీల్చిన పొగను ముఖం మీద ఊదేవాడు. ఊపిరి సలపక ఆమె దగ్గుతుంటే ఎర్రటి ఆ సిగరెట్తో వీపు మీద బుగ్గల మీద కాల్చినప్పుడు ఆమె అమ్మా అని అరుస్తుంటే అతనికి ఎంతో ఆనందంగా ఉండేది. ఆమెకు చలిగాలి పడదని తెలిసి గజగజలాడించే చలిలో అర్ధరాత్రి నూతి దగ్గర నగ్నంగా చన్నీళ్ల స్నానం చేయించేవాడు. ఏమాత్రం బాధ భరించలేక ఆమె వెనుకంజ వేసినా ఒళ్ళు హూనమైపోయేది. రెక్కలు విరిచేసి ఎదురుగా నిల్చుండబెట్టి జాకెట్టు విప్పేసి అలా ఆమె వక్షద్వయాన్ని చూస్తూ ఆనందించేవాడు. ఒకరోజు వసుంధరకు ఎక్కువగా భయాన్ని పుట్టించింది అతని హెచ్చరిక. ఏనాటికైనా నీ చావు నా చేతుల్లోనే. దివాకర్ ఓరగా చూస్తున్నప్పుడు అతనిలోని రాక్షసత్వమంతా బయటపడింది. నేనేం చేశానని నన్ను ఇంతగా వేధిస్తున్నారు? ధైర్యం చేసి అడిగింది ఒకసారి వసుంధర. ఏం చేశావనా? నాకు కావలసిన డబ్బు నీవు తీసుకురాకపోతే అవసరానికి నిన్ను ఏ విధంగానైనా వాడుకుంటాను. చూడు, నా కొలీగ్, నాకంటే జూనియర్, దర్జాగా స్కూటరు కారు మెయింటైన్ చేస్తున్నాడు. నాకంటే జీతం తక్కువ. అయితేనేమి, వాళ్ళావిడ ఎప్పుడు పుట్టింటికెళ్ళినా వేలకు వేలు పంపిస్తాడు వాడి మావ. నీవు ఉన్నావు, వ్యభిచారానికి కూడా పనికిరావు. అతని మాటలు వసుంధర వెన్ను విరిచినట్టయింది. కుప్పలా కూలిపోయి తనలో తనే ఏడ్చేది. అటువంటి నీచపు భర్తతో కాపురమంటే నిప్పుల మీద నడకలాంటిది. స్త్రీ సహనాన్నంతటినీ కూడగట్టుకొని ఓర్చుకుంది. వసుంధర గట్టిగా నిర్ణయించుకొని అతని ఛాయలకే పోకూడదనుకున్నా తను చేసిన పని ఏమిటి? మంత్రం వేసినట్టు వచ్చేసింది. అంటే దివాకర్లో మార్పు వచ్చినందుకే కదూ. అతనంత తొందరలో మారిపోయాడంటే తనకే ఆశ్చర్యంగానే ఉంది. గతంలో తనని ఎంత క్రూరంగా హింసించాడు. ఎప్పటికీ మరచిపోలేని ఆ కిరాతకపు కనీస గుర్తులైనా లేనట్టు అంతా గాలికి ఇట్టే ఎగిరిపోయినట్టయింది. అతనిలో ఏదో ఆకర్షణ తనను ఇంతగా బలహీనురాల్ని చేస్తుంది. అతని రూపం చెదరని ప్రతిమల గుండెల్లో ఇమిడిపోవటమే తన అసక్తతకు కారణం. చివరకు సూత్రాల్ని కూడా త్రిప్పికొట్టేసిందన్నా అతనికి కోపం రాలేదు. ఎంతో పదిలంగా వాటిని తిరిగి పుస్తలతాడు చేయించి మెడలో వేశాడు. అలా వేస్తున్నప్పుడు అతను ఎంత ఆర్తిగా చూశాడంటే వసుంధర మరెన్నడూ అతన్ని శంకించనంతగా చూశాడు. అతని దగ్గర నుండి తను కోరే ప్రతిఫలం, నిష్కల్మషమైన ప్రేమ. తన జీవితానికి అదే చాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నిటినీ ఇట్టే మరచిపోగలదు. ఉన్నట్టుండి ఆమె శరీరం ఒక్కసారిగా జలధరించింది. దివాకర్ ఆమె చావు గురించి చేసిన హెచ్చరిక ఆమె చెవుల్లో గింగుర్లెత్తించింది. అసలే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న వసుంధరకు ముచ్చెమటలు పోశాయి. అంతలోనే తమాయించుకొని రమ ఉంటే బావుణ్ణు అనుకుంది. బాగా ప్రొద్దుపోయిన తర్వాత వచ్చాడు దివాకర్. స్కూటర్ శబ్దం విని తొంగి చూసింది ఆమె. స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. అతగాడు లోపలికి అడుగు పెడుతూ వసుంధర వైపు చూశాడు. కిల్లి వేసిన పెదాలు ఎర్రగా నవ్వాయి. రాత్రి 10 గంటల తర్వాత అతగాడు వెళ్ళిపోయాడు. దివాకర్ మంచం మీదకు చేరుకుంటూ ఎంతో గోముగా వసుంధరను దగ్గరకు తీసుకున్నాడు.
వసు, చెప్పండి, చెప్పమంటావా అడగమంటావా? ఆమెకు మరింత గాఢంగా గుండెలు కదుముకున్నాడు. అడగండి, ఏం కావాలి? అతని జుట్టులో వేళ్లు పోనిస్తూ దివాకర్ కళ్ళల్లోకి మత్తుగా చూసింది వసుంధర. ఏమడిగినా ఇస్తావా? ఇవ్వడానికి ఇంకేం మిగులుంది? రోజు ఇస్తూనే ఉన్నానుగా. అదే, ఆ రోజు ఇచ్చేదే ఒకసారి అద్దెకిస్తావా? చిన్నగా నవ్వాడతను. ఏం జోక్ చేస్తున్నారా? ఇప్పటి వరకు ఎంత అద్దె ఇచ్చారు? ఇది మీ సొంతమైన అప్పుడు వేరే అద్దె నాకెందుకు? నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు కావాలి. అతనికి ఎలా మాట్లాడాలో తెలియక సతమతమయ్యాడు ఓ క్షణం. అంటే వసుంధర లేచి కూర్చుంది. అతను తటపటాయించాడు. అడిగేదేదో సూటిగా అడగండి. నే చేయగలిగిందైతే తప్పక చేస్తాను. చూడండి, జీవితకాలం మీ నుండి ఇదే రకమైన సాంగత్యం, ప్రేమ, అనురాగాల్ని కోరుకుంటున్నాను. నాకింకేమీ అవసరం లేదు. వసుంధర చెంపల వెంబడి కన్నీటి ధారలు అతని ఛాతి మీద పడ్డాయి. దివాకర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక నాంచి లాభం లేదనుకున్నాడో ఏమో ఆమె వైపు చూడకుండా అన్నాడు. మా ఆఫీసర్కి నువ్వొకసారి కావాలంట. వసుంధర తల తిరిగిపోయింది. చివాలున లేచి అతనికి దూరంగా జరిగింది. చి, మీరేమడుగుతున్నారో మీకు తెలుసా? సిగ్గేయటం లేదు. మీకు ఈ పాడుబుద్ధి ఎలా వచ్చింది? ఆమె నిలువెల్లా కంపించిపోయింది. అతని నుండి అటువంటి మాటలు వినవలసి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అతనొక మగాడేనా? సొంత భార్యని పరాయి మగాడి సరసన చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇంత ప్రేమ వలకబోసింది ఇందుకేనన్నమాట. భగవాన్, ఏమిటి దురవస్థ? మగాడికి బానిస కమ్మన స్త్రీని సృష్టించావు. ఈ దుర్గతి మరే ఆడకూతురికి రాకూడదు. నేనెంత గ్రుడ్డిదాన్ని! ఇతని మాయమాటల్లో పడి నా బ్రతుకులో నవ్వులు పండుతాయనుకున్న నేను మరలా మోసపోయాను. కట్టుకున్న భార్యను తార్చడానికి పుట్టిన అధమాధముడు. అంతవరకు అతనిపై అల్లుకున్న రాగబంధాల్ని ఒక్కసారిగా త్రెంచుకుంది. వసు, నేను ప్రమోషన్ లిస్టులో ఉన్నాను. ఒక్కసారి నీవు అన్నావంటే నాకెంతో సహాయం చేసిన దానవవుతావు. ఆ తర్వాత అతనింకా పూర్తి చేయకముందే వసుంధర గర్జించింది. ఆపండి, మీ స్వలాభానికి స్వార్థానికి ఇంత నీచానికి దిగజారిపోతారని అనుకోలేదు. ఆ తర్వాత జరిగేదేమిటో నాకు తెలుసు. మీకు డబ్బు కావాలి, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. నేను సై అంటే నన్ను ఎంగిలి విస్తరిలా బయటకు విసిరేస్తారు. అందుకే నన్ను తీసుకువచ్చారు. చి, వసు, నెమ్మదిగా అడుగుతున్నానని బెట్టు చేయకు. దివాకర్ కళ్ళలో నిప్పులు చెలరేగాయి. ఉన్నట్టుండి అతని ధోరణి మారిపోయింది. ఆమె ఆ గదిలో నుండి వెళ్ళిపోతుంటే రెట్టించాడు దివాకరు. మరి పతివ్రతలా బెట్టు చేయకు. నిన్ను ఎలా వంచాలో నాకు తెలుసు. నా సంగతి తెలుసుగా. అతని మాటలు ఆమెకు సరిగా వినిపించలేదు. సంధ్య చీకట్లు అలుముకున్నాయి. చీకటి గదిలో పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది వసుంధర. గదిలో చప్పుడు విని తలెత్తి చూసింది. ఆమెకెదురుగా నిల్చున్న వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయింది. అతను లైటు వేశాడు. ఆ వెలుతురులో బయట నుండి తలుపులు దగ్గరగా వేసి గడియ పెడుతున్న దివాకర్ని చూసి జరగబోయేదేమిటో ఇట్టే ఊహించింది ఆమె. ఎంత మోసం, ఎంతకు తెగించాడు తన భర్త! ఆ ఆజానుబాహుని కబంధ హస్తాల్లో ఇమిడిపోయి పెనుగులాడసాగింది. అతను వసుంధరను గట్టిగా గుండెలకు అదుముకుంటూ ఆమె పెదవులు అందుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంటే అతని దగ్గర నుండి వచ్చే సారాయి కంపు ఆమెకు భరించలేని వెగటు పుట్టించింది. బలాన్నంతా కూడదీసుకొని అతగాన్ని గోడకు ఢీకొట్టేలా విసిరికొట్టింది వసుంధర. అతను వెళ్ళి గోడకు అతుక్కుపోయాడు. అదే అదను చూసుకొని వసుంధర గుమ్మం దగ్గరకు వెళ్ళేసరికి దివాకరే తలుపు తీసి లోపలకు రాబోయాడు. ఎక్కడికి పోతావే అంటూ ఆమె జడ పట్టుకొని ఒక్క ఉదుటన ఆమెను లోపలకు లాగాడు. వసుంధర కుప్పలా కూలిపోయింది. దివాకర్ ఆమె రెక్కలు రెండింటినీ విరిచి పట్టుకున్నాడు. క్రింద పడ్డ పెద్ద మనిషి లేచి ఆమె చీరెను పట్టి లాగేంత సమయంలో గదిలో ఒక మెరుపు మెరిసినట్టు వెలుతురు క్లిక్కుమన్న శబ్దం వినపడి ఇద్దరూ ఆమెను వదిలేశారు. అదే వీలు చూసుకొని వసుంధర రొప్పుతూ రోజుతూ బయటకు పరిగెత్తింది. అన్నీ తెలిసి కూడా ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకుంటున్నావు రమా? ఏకవచన ప్రయోగం అదే మొదటిసారేమో. దివాకర్ కళ్ళలోకి సూటిగా చూసిందామె. అంతలో గలగలా నవ్వేసింది. మొదటిసారిగా మిమ్మల్ని చూడగానే అనిపించింది, స్త్రీ అంటే మీకెంత గౌరవమో. పాపం ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది మీ ఆవిడ. అతని కళ్ళలో అహంకారం తొంగి చూసింది. ఇద్దరం ఉద్యోగస్తులమే, కావలసినంత హోదా. అయినా నీకేం లోటు? మీ నాన్నకు నీవే వారసురాలివి. సంపాదనంతా ఏం చేసుకోవాలి?
రమాదేవి అతని మాటలు వినిపించుకున్నట్టు లేదు. అయితే ముహూర్తాలు ఎప్పుడట? అతని వైపు కొంటెగా చూసిందామె. అతను చెలించిపోయాడు. నీ ఇష్టం రమా. వసుంధర ఏమీ రగడ చేయదు కదా. ఆమె వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తేనో? అతని ముఖ కవలికలు గమనిస్తూ అందామె. నో ప్రాబ్లం, వర్రీ అవసరం లేదు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. తప్పించుకు పారిపోయింది, కానీ ఆవేలే దాన్ని మట్టిలో కలిపేద్దును. అతను పిడికిలి గట్టిగా బిగించాడు. దివాకర్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడట. ఆఫీసంతా అదే పనిగా చెప్పుకున్నారు. బాగా పరిచితులకి తానే డైవర్షన్ ఇచ్చేసినట్టు, వసుంధరే కావాలని వెళ్ళిపోయినట్టుగా కల్పించి చెప్పాడతను. కట్నం వేలకు వేలు గుమ్మరిస్తుంటే ఎవరికి చేదు? అనుకోని ఆ అదృష్టానికి తంతే బోరెల గంపలో పడినంతగా ఉక్కిరిబిక్కిరైపోయాడు. కావలసినంత డబ్బు, ప్రపంచంలోని సుఖాలన్నీ తనవేనన్నట్టు గాలిలో తేలిపోయాడు. ఆ ఉన్మాదంలో వసుంధర లీలగానైనా కనిపించకపోవడం అతని అవివేకానికి నిదర్శనం. వసుంధర ఏమయ్యిందో కూడా అతను పట్టించుకోలేదు. తండ్రి కూడా దివాకర్కి వత్తాసు పలికాడు. పోనీలెండి, ఇష్టం లేని కాపురం, వాడు మాత్రం ఏం చేస్తాడు అన్నాడు. డబ్బు మీద తీపి లేనట్టు. తండ్రి ప్రోత్సాహంతో మరింత ధైర్యం వచ్చి రమాదేవి తండ్రితో మాట్లాడి బలవంతంగా దగ్గర ముహూర్తాలు పెట్టించేశాడు దివాకర్. పెళ్ళి మరో 4 రోజులుంది. అంతకుముందే అక్కడ ఉండడం ఇష్టం లేక మరో చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటూ అప్లికేషన్ పెట్టాడు. అతని ఆలోచనంతా ఒక్కటే, ఎంత తొందరలో పెళ్లి జరిగిపోతే అంత బాగుంటుంది. చేతి నిండా పుష్కలంగా డబ్బు, క్రొత్త క్రొత్త రుచులు, అనుభవాలు. జీవితంలో పొందలేనివన్నీ పొందవచ్చు. పెళ్లి రోజు రానే వచ్చింది. దివాకర్ మనసు వరకలు పరుగులు తీసింది. రమాదేవి తన సొంతం కాబోతుంది. లక్షలకు లక్షలు వచ్చి ఒడిలో పడబోతున్నాయి. అతను చెప్పిందే వేదవాక్కు రమకు. ఇక తనకేం డోకా లేదు. కనీసం స్నేహితురాలి భవితని కూడా ఆలోచించలేదామె. అతని మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు. పెళ్లి తంతు సుమారుగా దగ్గర పడింది. పెళ్లి కూతురు కనిపించడం లేదట. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు గుసగుసలు పోయారు. ఏం జరిగిందో తెలియని వాళ్ళు నోర్లు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. కొద్ది క్షణాల వ్యవధిలో పోలీస్ వ్యాన్ రావడం, అందులో నుండి ఇన్స్పెక్టర్ కిరణ్ మరో ఇన్స్పెక్టర్తో కలిసి దిగి పెళ్లి పందిట్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ వెనకనే వస్తున్న రమాదేవి వసుంధరలను చూసి దివాకర్ నిర్ఘాంతపోయాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు కిరణ్. ఇది అన్యాయం, నేనేం చేశానని? దివాకర్ మొహం పాలిపోయింది. ఎందుకో తెలుసుకోవాలని ఉందా? నే చెబుతాను అంటూ రమాదేవి ముందుకు వచ్చింది. దివాకర్ విసురుగా తల విదిలించాడు. మిస్టర్ దివాకర్, నిన్నెందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది కదూ? విను. 1 వరకట్న పిశాచిగా మారి భార్యను చిత్రవదలు పెట్టి వేధించినందుకు. 2వది భార్యను వ్యభిచారానికి ప్రోత్సహించి బలవంతం చేసినందుకు. ఇక 3వది చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా 2వ పెళ్లికి సిద్ధపడినందుకు మిమ్మల్ని అరెస్టు చేయక తప్పడం లేదు. దానికి కావలసిన ఆధారాలు నేను సంపాదించగలిగాను. ఈ ఒక్క సాక్ష్యాధారం చాలు. చూడండి అంటూ ఒక ఫోటోను అతని ముఖం మీదకు విసిరికొట్టిందామె. అది చూసిన దివాకర్ ముఖం వివర్ణమైపోయింది. స్నేహితురాలిద్దరూ ఎంత నాటకమాడారు! పగ, ద్వేషం అతన్ని వెక్కిరించినట్టు అనిపించింది. ఐ పిటీ యూ మిస్టర్ దివాకర్. నీలాంటి వాళ్ళు సంఘానికి చీడపురుగులు. మా అమ్మాయి రమ నీతో సన్నిహితంగా ఉంటుందని అది అలుసుగా తీసుకొని ఆమె జీవితాన్ని కూడా కూలదోసి కార్చిచ్చు రేపాలని ప్రయత్నం చేశావు. డబ్బు వ్యామోహంతో నాకే టోపీ వేయాలని చూశావు. రమాదేవి తండ్రి మేజర్ రంగనాథం అలా అనగానే అతనికి జుట్టు పీక్కున్నంత పని అయ్యింది. సారీ దివాకర్, నీతో స్నేహం నటించి నిన్ను నేను ప్రేమిస్తున్నానని అనుకోవడం నీ చపలత్వానికి నిదర్శనం. మా ఇద్దరి స్నేహం నిష్కలంకమైనది. వసుంధర కోసం నేనేమైనా చేయాలనుకున్నాను, చేశాను. మరి ఇంకెన్నడూ ఆమె ఛాయలకు రాకు. ఆమె స్నేహితురాలి వైపు బాధగా చూసింది. దివాకర్ని పోలీసులు జీప్ ఎక్కించుకొని పోయారు. అతను వెళ్ళిపోయేటప్పుడు కనీసం వసుంధర వైపు చూడనే చూడలేదు. వసుంధర రమాదేవిని కౌగిలించుకొని భోరున ఏడ్చింది. చూడు వసు, నీ భవిష్యత్తుకి ఒక బంగారు బాట వెతుక్కో. బ్రతికిన 4 రోజులు హాయిగా బ్రతకాలి అంటూ ఒక కవరు ఆమె చేతిలో పెట్టింది. వసుంధర అపాయింట్మెంటు ఆర్డరు. ఆమె కళ్ళ వెంబడి నీరు ధారాపాతంగా కురిసింది. ఆమె జీవితంలో మరో మలుపు.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.